యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. పైన చెప్పబడిన యజ్ఞములు చేసిన తర్వాత యజ్ఞ ప్రసాదమును స్వీకరిస్తే వారికి శాశ్వతమైన బ్రహ్మపదము లభిస్తుంది. యజ్ఞము చేసిన తర్వాత చేసే భోజనము కూడా యజ్ఞఫలము యజ్ఞశేషము అవుతుంది. అటువంటి యజ్ఞము కనీసం ఒకటైనా చెయ్యాలి. అప్పుడు ఈ మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత కలుగుతుంది. ఏమీ చేయకపోతే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా, అంటే మరుజన్మలో కూడా సుఖం కలగదు. పైన చెప్పబడిన యజ్ఞములలో కొన్ని పూజలు వ్రతాలు ఉన్నాయి. ఇవి చేసిన తర్వాత భగవంతునికి నివేదించిన పదార్థాలను భగవంతుని ప్రసాదంగా ఆరగించడం వలన శరీరము మనసు పరిశుద్ధమవుతుంది. భగవంతునికి నివేదించిన పదార్థములు అమృతంగా మారిపోతాయి. అవి తింటే మనం కూడా అమృతత్వమును సంతరించుకుంటాము. అందుకే భగవంతునికి నివేదించిన పదార్థములను ప్రసాదము అని, అమృతము అని, అమృతముతో సమానమని మనం భక్తితో కళ్ళకద్దుకొని మరీ తింటాము. సత్యనారాయణ వ్రత ప్రసాదం ఇటువంటిదే. శ్రద్ధతో దీక్షగా వ్రతం చేసి లేదా వ్రతం జరిగే చోట కూర్చొని వ్రతమైన తర్వాత ప్రసాదం స్వీకరించాలే కానీ కేవలం ప్రసాదం పెట్టే సమయానికి వాలిపోయే ప్రసాద భక్తులం కాకూడదు. పైన చెప్పిన శ్లోకంలో యజ్ఞము, దానికి ఉపయోగించే వస్తువులు, ఆ యజ్ఞము చేసే వ్యక్తులు, ఆ యజ్ఞ ఫలము అంతా బ్రహ్మ పదార్థమే అని చెప్పారు. ఈ శ్లోకంలో యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన పదార్థములు కూడా బ్రహ్మమే. అవి ఆరగిస్తే వాళ్ళు కూడా బ్రహ్మస్వరూపులు అవుతారు. మనం ఏదైనా పని చేస్తే ఆ కార్యం యొక్క గొప్పదనము దాని ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం యజ్ఞము అనే కర్మ చేస్తున్నాము. యజ్ఞము బ్రహ్మము అయినప్పుడు ఆ యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే అవుతుంది కదా. మనం బాహ్య ప్రపంచంలో అనేక కర్మలు చేస్తుంటాము. వాటికి తగిన ఫలితములను పొందుతుంటాము. ఆ ఫలితములన్నీ కేవలం క్షణికములే, ఇలా వచ్చి అలా పోతాయి. కానీ మనం చేసే కర్మ బ్రహ్మస్వరూపం అయినప్పుడు, దాని ఫలితం కూడా బ్రహ్మమే అయినప్పుడు ఆ ఫలితము శాశ్వతముగా ఉండిపోతుంది. మనకు శాశ్వత ఆనందం కలుగజేస్తుంది. మనం ఈ జన్మ ఎత్తింది మోక్షం కోసము. మోక్షం అంటే ప్రాపంచిక విషయముల నుండి విముక్తి పొందటము. అటువంటప్పుడు మనం కేవలం క్షణికములు అయిన సుఖములు ఇచ్చే వాటి కోసం పాకులాడటం కంటే శాశ్వత ఆనందం ఇచ్చే బ్రహ్మయజ్ఞం కోసము ఎందుకు ప్రయత్నించకూడదు? కాబట్టి మనం అందరము పైన చెప్పబడిన దైవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, ఆహార సంయమనము, వీటిలో ఏదో ఒక యజ్ఞంను శ్రద్ధాభక్తులతో ఏకాగ్రతతో నిష్కామంగా చేసి శాశ్వత ఆనందమును ఎందుకు పొందకూడదు? కాబట్టి మనం మన పరిధిలో ప్రతిరోజు దేవునికి పూజా కార్యక్రమాలను నిర్వర్తించి వండుకున్న పదార్థములను దేవుడికి నివేదించి తర్వాత భుజించాలి అనే నియమం పెట్టుకోవాలి. అదే దేవయజ్ఞము. అలా కాకుండా వండుకున్నది దేవుడికి అర్పించకుండా తింటే పాపము తింటున్నట్టు అని ఇదివరకే తెలుసుకున్నాము. అటువంటి వానికి ఈ లోకంలో సుఖం ఉండదు. పరలోకంలో అంటే తర్వాత జన్మలో కూడా సుఖం ఉండదు. కాబట్టి ఉత్తమమైన మానవ జన్మను పొంది కూడా కేవలం ప్రాపంచిక విషయముల కోసం పాడులాడటము అవివేకమని తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో భగవానుడు యజ్ఞశిష్టామృత భుజో అని చెప్పాడు. ఏదో ఒక యజ్ఞము చేసి తర్వాత యజ్ఞశేషము అనే అమృతమును భుజించువాడు అని అర్థము. మనకు చేతనైన ఏదో ఒక యజ్ఞం చేసి భగవంతునికి నివేదించి ఆ యజ్ఞశేషమును తింటే అది అమృతముతో సమానము. ఇక్కడ అమృతము అంటే మృతము లేనిది, జ్ఞానము, వివేకము, శాంతి కలుగుతుంది. అంతేకాని మనకు చావు రాదని కాదు. పుట్టినవాడు చావక తప్పదు అని గీతావాక్యము. కాబట్టి అమృతం అంటే అవ్యయము అయిన ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము అని అర్థము. ఇటువంటి యజ్ఞములు అంటే దేవతా కర్మలు కనీసం ఒకటి అయినా చేయని వాడు, అంటే ప్రతిరోజు దేవుడికి దీపం పెట్టి తాను తయారు చేసుకున్న భోజనము పరమాత్మకు నివేదించని వాడు ఈ లోకంలో కాదు పరలోకంలో కూడా, అంటే మరుజన్మలో కూడా సుఖపడడు. వాడికి సుఖము, శాంతి అనేవి ఉండవు అని పరమాత్మ బోధించాడు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. జ్ఞానయజ్ఞము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, తపస్సు, ప్రాణాయామము మొదలగునవి చేస్తే యజ్ఞశేషం అనేది ఉండదు కదా అని. మనం ఏ పని చేసినా అది తుదకు భోజనంతో సమాప్తి అవుతుంది. ఆ భోజనమునే భగవంతునికి నివేదించి ఆ అమృతమును భుజించాలి అని అర్థము. పైన చెప్పబడిన జ్ఞానయజ్ఞము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, తపస్సు, ప్రాణాయామం మొదలగు యజ్ఞముల ఫలము దాని వలన మనశ్శాంతిని, సుఖశాంతులను పొందటము. ఇవి కళ్ళకు కనిపించే ఫలములు కావు, మనస్సుతో అనుభవించేవి.
అవి కూడా అమృతములే అంటే మృతము కానివి, శాశ్వతమైనవి. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఓ అర్జున, ఈ ప్రకారముగా వివిధములైన యజ్ఞములు అన్ని వేదములలో చెప్పబడ్డాయి. ఈ యజ్ఞములన్నీ కర్మల వలన ఏర్పడ్డాయి. కాబట్టి ఏ కర్మ చేసినా అది ఒక యజ్ఞంలాగా భగవంతుని పరంగా చేయాలి. అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అని తెలుసుకో అని పరమాత్మ బోధించాడు. కర్మలలో పుట్టి పెరిగి కర్మలు చేసే ప్రతివాడు ఈ యజ్ఞముల గురించి తెలుసుకోవాలి, ఆచరించాలి, శాశ్వత ఆనందమును పొందాలి. అందరూ వేదములను చదవలేరు, చదివినా అర్థం కావు. కాబట్టి పరమాత్మ మనకు వివరంగా క్లుప్తంగా ఈ యజ్ఞముల గురించి చెప్పాడు. కర్మజాన్ అంటే ఈ యజ్ఞములు అన్నీ కర్మల వలన పుట్టినవి. ఈ యజ్ఞము కానీ శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో చేయాలి కానీ ఏ ప్రయత్నము చేయకుండా సోమరిగా కూర్చోకూడదు. కాబట్టి ఇంద్రియములను, మనస్సును నిగ్రహించి ఏదో ఒక యజ్ఞము చేసి జ్ఞానం సంపాదించి మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి. కానీ ఏ ప్రయత్నము లేకుండా జ్ఞానం రమ్మంటే రాదు అని పరమాత్మ నిర్ద్వంద్వంగా చెప్పాడు. ఒకసారి ఇప్పటి వరకు ఎన్ని యజ్ఞములు చెప్పబడ్డాయో తెలుసుకుందాము. శ్లోకం 25లో దైవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, 26లో ఇంద్రియ సంయమనము, శబ్దము మొదలగు విషయములను నిరోధించే యజ్ఞము, 27లో మనోనిగ్రహ యజ్ఞము, 28లో ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, 29లో ప్రాణాయామము, 30లో ఆహార నియమములు అనే యజ్ఞము, మొత్తం 12 రకములైన యజ్ఞములు చెప్పబడ్డాయి. ఇవే కాదు, వేదములలో ఇంకా చాలా విధములైన యజ్ఞముల గురించి చాలా విస్తారంగా, విపులంగా చెప్పబడింది. ఈ యజ్ఞములన్నింటినీ స్థూలంగా 2గా విభజించవచ్చు. అవే జ్ఞానయజ్ఞము, కర్మయజ్ఞము. కర్మయజ్ఞములు కూడా జ్ఞాన సముపార్జనకు తోడ్పడతాయి. అందుకని ముందు కర్మయజ్ఞములు ఆచరించి వాటి వలన చిత్తశుద్ధి, మానసిక నిర్మలత్వం పొంది తర్వాత జ్ఞానయజ్ఞమును చేసి మోక్షమునకు మార్గము సుగమము చేసుకోవాలి. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ద్రవ్యములతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానం గురించి చేసే యజ్ఞము గొప్పది అని పరమాత్మ చెప్పాడు. ద్రవ్యములు అన్నీ శాశ్వతములు కావు, జ్ఞానము నాశనమయ్యేది కాదు. పైగా ద్రవ్యయజ్ఞములు చేస్తే వచ్చేది జ్ఞానమే. జ్ఞానమునకు తొలిమెట్టు ద్రవ్యయజ్ఞము. కాబట్టి ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞము గొప్పది. జ్ఞానయజ్ఞం అంటే ఆత్మతత్వం గురించి విచారించడము, తెలుసుకోవడము, పరిశోధించడము. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అని విచారించడము. మనము జ్ఞానేంద్రియములతో గ్రహించే విషయములను వివేకంతో పరిశీలించడము, భగవంతుని గురించి వినడము, మననం చేసుకోవడము, ఆలోచించడము, ఇంద్రియములను, మనస్సును నిగ్రహించడము, పూర్వజన్మ వాసనలను పూర్తిగా నిర్మూలించడము మొదలగునవి జ్ఞానయజ్ఞము కిందికి వస్తాయి. ఇంకా ద్రవ్యయజ్ఞం అంటే ధనముతో సంపాదించిన వస్తువులతోనూ, బంగారంతో చేసిన వస్తువులతోనూ ఉపయోగించి చేసే యజ్ఞములు. ద్రవ్యములు, వస్తువులు అశాశ్వతములు కాబట్టి జ్ఞానయజ్ఞమే శ్రేష్టము అని అన్నారు. ద్రవ్యయజ్ఞమునకు ధనం కావాలి, వస్తువులు కావాలి. కానీ జ్ఞానయజ్ఞమునకు మన ప్రయత్నం తప్ప వేరే ఏదీ అక్కర్లేదు. మనం విహిత కర్మలు చేసినా, కర్మలో అకర్మను చూచినా, అకర్మలో కర్మను చూచినా తుదకు అది జ్ఞానమునకే దారి తీస్తుంది. కాబట్టి ఏది వృధా కాదు. ఏ కర్మయజ్ఞం చేసినా అది తుదకు మానవునికి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానమును సంపాదించి పెడతాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఎన్ని కర్మలు చేసినా అవి తుదకు జ్ఞానం అనే సముద్రంలో కలుస్తాయి. అందుకే పరమాత్మ జ్ఞానే పరిసమాప్యతే అనే పదం వాడాడు. మనం ఏ యజ్ఞం చేసినా తుదకు జ్ఞానంతో పరిసమాప్తం అవుతుంది అని అర్థము. మనం చేసే సమస్తమైన కర్మలు, యజ్ఞములు, వాటి ఫలములను అన్నీ జ్ఞానంతో కలిసిపోతాయి, శాశ్వతత్వాన్ని పొందుతాయి. కాబట్టి మనం ఏదైనా మంచి పని శ్రద్ధతో, భక్తితో, దైవపరంగా, నిష్కామంగా చేస్తే అది యజ్ఞంతో సమానము. దానికి మంచి ఫలం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. అది జ్ఞానమునకు దారి తీస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా జ్ఞానమును పొందాలి అనే లక్ష్యంతో కర్మలు చేయాలి. కానీ ఏవో తాత్కాలిక సుఖముల కోసం కాదు. కర్మ యజ్ఞం యొక్క లక్ష్యము జ్ఞానము పొందడము. దానికి సాయపడే ఇదే కర్మ.
అంతేకాని ద్రవ్య యజ్ఞములే శాశ్వతం కాదు. మానవులు ఏ దేవుని పూజించినా, ఏ మార్గంలో ప్రయాణించినా, ఏ సాధన చేసినా, ఏ సంప్రదాయాన్ని పాటించినా తుదకు జ్ఞానోదయమే అంతిమ లక్ష్యము. మోక్షం పొందడానికి జ్ఞానమే తుది మెట్టు. కాబట్టి జ్ఞానాన్ని సాధించడానికి కర్మ చేయాలి. ఆ జ్ఞానంతో మోక్ష మార్గం చేరుకోవాలి. కర్మ ఏం చేస్తుంది? మానవుని జ్ఞానం అనే భవనం వద్దకు తీసుకొని వెళుతుంది. అక్కడి నుండి జ్ఞానము మానవుని మోక్ష మార్గంలో తీసుకెళుతుంది. కాబట్టి జ్ఞానము అనేది ఒకసారి రాదు. సత్కర్మలు చేసి చేసి చిత్తశుద్ధిని అలవర్చుకొని తర్వాత జ్ఞానమును సంపాదించాలి. కాబట్టి మొట్టమొదటి మెట్టుగా మానవుడు కర్మయోగం అవలంబించాలి. సత్కర్మలు చేయాలి. సత్సంగములో ఉండాలి. నిష్కామ కర్మలు చేయాలి. నిరంతరము భగవంతుని ఆరాధించడము, దైవచింతన చేయడము, శ్రవణము, మననము, కీర్తనము మొదలగునవి ఆచరించాలి. అప్పుడు మానవుడు జ్ఞానమునకు అర్హుడవుతాడు. కాబట్టి ప్రతి మానవుడు జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా కర్మలు చేయాలి. జ్ఞానము, కర్మ రెండింటిలో జ్ఞానమే శ్రేష్టమని, కానీ జ్ఞానము సంపాదించడానికి కర్మ ముఖ్యమని పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. ఈ శ్లోకంలో జ్ఞానం యొక్క శ్రేష్టత, కర్మ యొక్క ఆవశ్యకత నిరూపించబడ్డాయి. మరి ఆ జ్ఞానమును ఎలా పొందాలి అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పాడు పరమాత్మ.